సింగరేణి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సింగరేణి నికర లాభం 4,700 కోటికి గాను 33% ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల వాటాలో అంకెల గ్యారంటీ ప్రదర్శించిందన్నారు. సింగరేణి కార్మికుల లాభాల వాటా చెల్లింపులో యాజమాన్యం ప్రభుత్వం దగా చేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కష్టాన్ని దోచుకుంటుందని వారు అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి వాస్తవ లాభాలను కత్తిరించి కొసరు నుంచి కార్మికులకు లాభాలు పంచడంపై మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన నికర లాభం నుండి కార్మికులకు 33% వాటా పంచాలని, లేని పక్షంలో దశల వారీగా పోరాటాలను ఉధృతం చేస్తామని కార్మిక సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాటా చెల్లింపులో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, మేనేజ్మెంట్ కలిసి కార్మికుల్ని తీవ్రమైన దగా చేసినాయి. 4,701 కోట్లలో 33% అంటూనే వాస్తవ పర్సెంటేజ్ ఎంత అంటే 16.9 మాత్రమే. ఇది కార్మిక వర్గం గ్రహించింది. దాని వ్యతిరేకంగా ఇలా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయని కార్మిక వర్గం అంతా కూడా సిద్ధమవుతున్నది. ఈ యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు కలిసి ఏవైతే కార్మికులు దగా చేసినాయో ఈ దగాకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేసేటువంటి పోరాటాల్లో కలిసి రావాల్సిందిగా, తమ వాటాను తాము సాధించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. లాభాల వాటా చెల్లింపు కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేస్తూ ఉంది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు వారి సమక్షంలో ఏదైతే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి లాభాల వాటా 4,701 కోటి రూపాయలు అయిందని చెప్పేసి లాభాలు వచ్చాయంటూనే దానిలో కార్మికులకు 33% ప్రకటిస్తున్నామని చెప్పేసి అని తెలియజేస్తూ, మరి నిజంగా కూడా ఆ 33% ఇవ్వకుండా ఇలా కార్మిక వర్గానికి లెక్కలలో తప్పుడు లెక్కలు చూపించి మోసం చేసేటువంటి విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని